ఇంట్లో ఉన్న బియ్యపిండితో ఏడాది పొడవునా నిలువ ఉండే కరకరలాడే అప్పడాలు చేయొచ్చని మీకు తెలుసా? మార్కెట్లో దొరికే అప్పడాల కంటే రుచిగా ఎలాంటి కెమికల్స్ లేకుండా మా అమ్మమ్మలు చేసే పాతకాలపు బియ్యపిండి అప్పడాలు రెసిపీని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఈ ఒక్క చిన్న టిప్ పాటిస్తే అప్పడాలు ఎండిన తర్వాత కూడా పగలవు, వేయించినప్పుడు బాగా పొంగి కరకరలాడతాయి. ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా సాంప్రదాయ పద్ధతిలో బియ్యపిండి అప్పడాలు తయారీని ప్రారంభిద్దాం రండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలైతే చూసుకుందామండి. ముందుగా దీనికి ఒక మంచి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. ఇక్కడ మీరు కారం బట్టి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు. ఇలాగే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టొమాటోని కూడా యాడ్ చేసుకుని దీన్ని కొంచెం గరుగ్గా అయితే బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా గరుగ్గా అయితే బ్లెండ్ చేసుకొని వచ్చేద్దాం రండి. తర్వాత దీనికి కావాల్సిన ఉల్లిపాయల్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. చూస్తున్నారు కదా, గరుగ్గానే నేను బ్లెండ్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్లా కాకుండా. సో తర్వాత ఉల్లిపాయలను అయితే ఎక్కువగానే తీసుకున్నానండి. సో మేము ఎక్కువగానే పెట్టుకుంటున్నాము ఈ అప్పడాలు అనేది. మీరైతే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇలా ఒక పెద్ద పాత్రలో ఒక 2.5 లీటర్స్ 3 లీటర్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాటర్ అనేది మరిగినప్పుడే ఈ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలండి. నేను ఈ బియ్యపిండిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానండి, ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పిండి అనేది చాలా మెత్తగా వస్తుందండి. తర్వాత నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టాలి. తర్వాత దీన్ని కొంచెం ఫ్యాన్ కిందనే చల్లార్చివ్వాలండి రైస్ అనేది. తర్వాత పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నీళ్ళు అనేది మరిగాయండి. సో ఇందులోకి నేను చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే జీలకర్రను కూడా వేసేసినాను. తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టిన పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పుని వేసేస్తున్నాను. ఇలా ఉప్పును వేసేసి పిండిని చూసుకుంటూ పోసుకోవాలండి. అది ఉండల్లాగా వస్తుంది. సో చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది పిండిని పోసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా పిండిని పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా ఒక పెద్ద స్టిక్తో అయితే కలుపుకోండి. అప్పుడు ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకుంటుందండి పిండి అనేది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు చక్కగా అయ్యే వరకు ఉడికించాలండి. చివరిగా జీలకర్ర అనేది ఇంకా కొద్దిగా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పిండిని పల్చగా ఉంచడం. పిండి చక్కగా ఉండాలి కానీ మరీ గట్టిగా కాకూడదు. స్పూన్తో తీస్తే నెమ్మదిగా జారితే చెక్కదనాన్ని ఉంటే అప్పుడు అప్పడాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు అప్పడాలు ఒక ప్లాస్టిక్ షీట్ లేదా శుభ్రమైన వస్త్రం తీసుకోవాలి. పిండి కొద్దిగా తీసుకుని గరిటెలతో గుండ్రంగా అప్పడాల ఆకారంలో పోయాలి. లేకుంటే మీతో ఏదైనా చపాతీ నొక్కే మిషన్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ వడియాలు అనేది చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా షేప్ అయితే వచ్చాయో. నేను తర్వాత అక్కడ నుంచి ఊరు నుంచి తీసుకునే వచ్చేటప్పుడు ఇలా పుడిలాగా అయితే చేసి తీసుకొని వచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా వడియాలు అనేది ఎంత బాగా పొంగుతున్నాయో ఈ అప్పడాలు. ఇది పప్పుచారులోకి, రసంలోకి ఇలా వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎంతోమందికి ఈ అప్పడాలు నచ్చుతాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా ఇష్టమవుతాయి ఈ అప్పడాలు అనేది.
ఈ అప్పడాలను ఎండలో 2-3 రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. మొదటి రోజు తర్వాత నెమ్మదిగా తిప్పి మరోవైపు కూడా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత గాలి పీల్చకుండా ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నూనెలో ఒక అప్పడం వేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగా పొంగింది కదా, బంగారు రంగులోకి మారే కరకరలాడుతుంది. ఈ బియ్యపు పిండి అప్పడాలు అన్నంలోకి సాంబార్తో అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. పప్పుతో లేదా స్నాక్స్గా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి చేసి సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. ఇలా చాలా సులభంగా ఇంట్లోనే సాంప్రదాయ బియ్యపు పిండి అప్పడాలైతే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పాతకాలపు వంటకాల కోసం మా ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ